చివరికి నేను ఏదైతే వీడియో చేయకూడదు అనుకున్నానో అదే వీడియో చేసాకైతే టైం అయింది. యాక్చువల్‌గా ఇప్పుడు మనకు తెలిసిందే కదా! అమెజాన్‌లో మనకు గ్రేట్ ఇండియన్ సేల్ జరుగుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే నడుస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మనకు అన్‌ఫార్చునేట్‌లీ ఇక్కడ సాడ్ థింగ్ ఏమంటే ఎవరైతే 1,00,000 కావచ్చు, 50,000 కావచ్చు అండ్ ఈవెన్ 10,000 కూడా కావచ్చు. అది వాళ్ళ యొక్క సొంత డబ్బులైనప్పుడు అది ఖచ్చితంగా మనకు బాధ అయితే అనిపిస్తుంది. కాకపోతే రీసెంట్‌గా ఏమైందంటే నేను తెలిసిందే కదా! ఇంకా ఎప్పుడు రీసెర్చ్‌లోనే ఉంటాం అలాంటి టెక్కీస్ కాబట్టి. రీసెంట్‌గా ఏం జరిగిందంటే ఒక వ్యక్తి సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా బుక్ చేయడం అయితే జరిగింది. బుక్ చేసిన తర్వాత ఆ యొక్క బాక్స్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో అడాప్టర్ అనేది లేదు. అండ్ ఇంకోటి మకుల్ షర్పా అనేది మనకు ట్విట్టర్‌లో ఈ యొక్క పోస్ట్‌లు అయితే చేస్తూ ఉంటారు కదా! ఆయన ఈ యొక్క ఫోన్‌లో అప్డేట్స్ ఇవి. సో ఆయనకు కూడా ఆయన ట్యాబ్ S9 ప్లస్ అయితే ఆర్డర్ చేశారు. అందులో కూడా S పెన్ అనేది మిస్ అయింది. అండ్ అలాగే ఇంకో మొబైల్ కూడా ఆయనైతే ఆర్డర్ చేశారు. కాకపోతే అది దురదృష్టవశాత్తు మనకు డెలివరీ పర్సన్ చేతుల్లోనే కింద అయితే పడింది. ఇది మనకు కంటెంట్‌లో అయితే రాదు. కాసేపు పక్కన పెడదాం. సో అస్సలు వీళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. చాలామంది ఆఫర్స్ ఉంటున్నాయి కదా అని కొనేకపోతే చివరాఖరికి ఈ రకంగా అయితే జరుగుతుంది. వాళ్ళు అన్ని వేలు పెట్టి కొన్నా సరే అది మనకు యాక్చువల్‌గా నేలపాలు అయితే అవుతున్నాయన్నమాట. ఈ రకంగా ఏదో ఒక ప్రోడక్ట్ దాంట్లో అయితే మిస్ అవుతుంది. సో ఖచ్చితంగా అమెజాన్ కావచ్చు, అక్కడ ఫ్లిప్‌కార్ట్ కావచ్చు ఈ రకంగా చేయడం అనేది ఎంతవరకు మనకు కరెక్ట్ అయితే కాదు. సో నాకు చెప్తే ఈ సంవత్సరంలో జరిగినంత వరస్ట్ సేలు ఎప్పుడు అయితే జరగలేదనే నా యొక్క ఫీలింగు. నేను కూడా ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ నుంచి యూట్యూబ్ అయితే రన్ చేస్తున్నాను కదా! ఎప్పుడైతే జరగలేదు. మరి వీళ్ళు రీసెంట్‌గా మాత్రం చాలా వరస్ట్‌గా అయితే తయారవుతున్నారు. ఇంకా ఫ్లిప్‌కార్ట్ ఖచ్చితంగా తన యొక్క తీరు మార్చుకుంటే బాగా ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది మోసపోతున్నారు కదా! చాలామంది డబ్బులు దాచుకొని అదే పనంగా ఒక సంవత్సరం దాకా వెయిట్ చేసి ఈ యొక్క సేల్‌లో కొంటున్నారు. కాకపోతే చివరాఖరికి ఈ రకంగా అయితే అవుతుంది. సో నేను చెప్పేది ఏమంటే మీరు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఖచ్చితంగా అన్బాక్సింగ్ చేసేటప్పుడు మీరు అన్బాక్సింగ్ చేసినా లేకపోతే డెలివరీ పర్సన్ అన్బాక్సింగ్ చేసినా ఖచ్చితంగా ఆ యొక్క వీడియో అనేది రికార్డ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఒకవేళ మీకు ప్రోడక్ట్ కాకపోయినా ఒకవేళ ప్రోడక్ట్‌కి బదులు ఏమన్నా వేరే ఐటెమ్స్ వచ్చినా సరే మీకు కొంచెం బాగా ఉంటుందన్నమాట కంప్లెయింట్ రైజ్ చేయడానికి. సో ఇదనమాట ఈ యొక్క షార్ట్ వీడియో అని అనుకుంటున్నాను. దీనిపైన ఇంకా నాకైతే ఇంకా ఇంట్రెస్ట్ దొబ్బిందనే చెప్పాలి ఈ యొక్క అమెజాన్ అలాగే ఫ్లిప్‌కార్ట్ సేల్స్ పైన. మరి మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.